ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు. బయటకు వెళ్ళినా ఇంట్లోనే ఉన్నా కూడా శ్వాస పీల్చుకోవాలంటే భయం. అంత ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీలో ప్రతి 7 మరణాల్లో ఒకటి కాలుష్యం వల్లనే అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. అక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కుంటున్నారు. వాటి మీద 18% జీఎస్టీ ఉంది. ఆ జీఎస్టీని తగ్గించండి అని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది హైకోర్టులో. కానీ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా చేస్తే పాండోరా బాక్స్ ఓపెన్ అవుతుంది అని. అంటే పలు ప్రోడక్ట్స్కి ఇలానే రిక్వెస్ట్లు వస్తాయి, ట్యాక్స్ తగ్గించండి లేదా ట్యాక్స్ మినహాయించండి అని చెప్పి. కానీ హైకోర్టు మాత్రం చాలా గట్టిగానే క్వశ్చన్ చేసింది. స్వచ్ఛమైన గాలి ఇవ్వలేకపోతే పన్నైనా తగ్గించండి, అదేమి లగ్జరీ వస్తువు కాదుగా, మెడికల్ డివైస్ కింద పరిగణించి జీఎస్టీని తగ్గించండి అని. బేసిక్గా ఎయిర్ ప్యూరిఫైయర్ కాస్ట్ 10,000 రూపాయల నుంచి మొదలు పెడితే 20,000, 30,000, 60,000 అట్లా స్క్వేర్ ఫీట్ని బట్టి రేట్లు ఉన్నాయి. దాని మీద ఇప్పుడు 18% జీఎస్టీ అంటే 10,000 రూపాయల ఎయిర్ ప్యూరిఫైయర్కి 1,800 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒక కామన్ మ్యాన్కి, నిరుపేదకి 10,000 రూపాయలు పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కోగలుగుతాడా? అఫోర్డబుల్ రేట్స్, రీజనబుల్ ప్రైజెస్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉండాలి. అలానే పన్నుని మినహాయించండి. అంతేకాదు, ఢిల్లీ హైకోర్టు ఏమందంటే ఒక మనిషి రోజుకి 21,000 సార్లు గాలి పీల్చుకుంటాడు. ఇంత గాలి కాలుష్యం ఉంటే అది ఎంత నష్టం చేకూరుస్తోంది. సో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్. అలా ఎమర్జెన్సీ కింద పరిగణించైనా పన్నెందుకు మినహాయించకూడదు అని హైకోర్టు అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?